శ్రీకృష్ణ అవతారం. భూలోకములో రాక్షసుల అకృత్యాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. ఒకనాడు భూదేవి స్వయంగా వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు రాక్షసుల ఆగడాలను గురించి మొరపెట్టుకుంది. వారిని ఎదిరించే శక్తి తనకు లేనందున రక్షించమని ప్రార్థించింది. మధుర మహారాజు ఉగ్రసేనుడు, అతని కుమారుడు కంసుడు అనే రాక్షసుడు. కంసుడి మారు చెల్లెలు దేవకీదేవి. వసుదేవుడితో ఆమెకు వివాహం జరిపించారు. కంసుడు, దేవకి, వసుదేవుడు ఇంటికి వెడుతుండగా ఆకాశవాణి ఇలా పలికింది: దేవకి 8వ సంతానం చేతుల్లో కంసుడికి చావు మూడింది, జాగ్రత్త. ఆ మాట వినగానే కంసుడు సర్రున కత్తి దూశాడు, దేవకిని చంపబోయాడు. వసుదేవుడు అడ్డుపడి కంసుడిని ప్రార్థించాడు. దేవకికి కలిగిన సంతానాన్ని తీసుకువచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది అని చెప్పాడు. కంసుడు అంగీకరించాడు. దేవకి, వసుదేవులను, చివరికి తన కన్నతండ్రి ఉగ్రసేనుని కూడా చెరసాలలో పెట్టించాడు కంసుడు. దేవకి గర్భంలోని 7వ సంతానాన్ని వసుదేవుడి మరో భార్య అయిన రోహిణి గర్భంలోకి వేశారు. రోహిణి 9 మాసాలు మోసి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడే బలరాముడు. 8వ సంతానంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శిశువుగా జన్మించాడు. వసుదేవుని వైపు తిరిగి, తండ్రిగారు, నేను మీ కుమారునిగా జన్మించాను. గోకులంలో యశోదానందుల ఇంటికి నన్ను తీసుకువెళ్ళండి. యశోదకు పుట్టిన చిన్నారి పాపను ఇక్కడకు తీసుకురండి. ఆ అమ్మాయే మీ 8వ సంతానమని కంసుడితో నమ్మబలకండి అన్నాడు విష్ణువు. వసుదేవుడు అదేవిధంగా చేశాడు. కన్నయ్యను ఓ బుట్టలో పెట్టుకుని రహస్యంగా బయలుదేరాడు. యమునా నది 2 పాయలుగా చీలి దారి ఇవ్వగా సురక్షితంగా గోకులం చేరుకున్నాడు. వచ్చిన పని గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేసుకుని వెనుదిరిగి మధుర చేరుకున్నారు. గోకులంలో నందుడు ఆ శిశువుకు శ్రీకృష్ణుడు అని నామకరణం చేశాడు. ఆ విధంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరోసారి మానవ రూపంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. తన శత్రువు మధుర సమీపంలో ఏదో గ్రామంలో పెరిగి పెద్దవాడవుతున్నాడని కంసుడికి తెలిసింది. కంసుడు తన రాక్షస పరివారాన్నంతా పిలిపించి ఆ మాసంలో పుట్టిన శిశువులందరినీ వెతికి చంపమని ఆజ్ఞాపించాడు. పూతన అనే రాక్షసి మాయారూపం ధరించింది. పాలు ఇచ్చి చిన్ని కృష్ణుని చంపాలని అనుకుంది. అది గ్రహించిన కృష్ణుడు పాలు తాగుతూనే పూతన ప్రాణాలు తాగేశాడు. పూతన తన నిజస్వరూపం ధరించి అక్కడికక్కడే మరణించింది. కంసుడు మరో రాక్షసుడు తృణావర్తుణ్ణి పంపాడు. సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఎత్తుకొని పారిపోబోయాడు. చిన్ని కృష్ణుడు తన శరీర పరిమాణం పెంచాడు. మోయలేక తృణావర్తుడు నేల కొరిగాడు. ఏమీ తెలియనట్టు చిన్ని కృష్ణుడు పక్కనే చేరాడు. అతని బొటన వ్రేలును చీకుతున్నట్టు నటించాడు. అలా వాడి ప్రాణాలు తీశాడు. చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలకు అంతు లేకుండా పోయింది. అందరూ వచ్చి అబ్బాయి ఆగడాలను గురించి ఫిర్యాదులు చేస్తుంటే తల్లి యశోద గుండె తల్లడిల్లింది. ఇక లాభం లేదనుకుని చిన్ని కన్నయ్యను ఓ పెద్ద రోలుకు తాడుతో కట్టివేసింది. అమ్మ అటుగా వెళ్ళడం చూశాడు చిన్ని కృష్ణుడు. తన బలమంతా ఉపయోగించి అంత పెద్ద రోలును కదిలించాడు. అలా ఈడ్చుకుంటూ వెళుతున్నాడు. 2 ఖర్జూర చెట్ల మధ్య రోలు ఇరుక్కుపోవటంతో కన్నయ్య వేగానికి అడ్డుకట్ట పడింది. మళ్ళీ బలమంతా ఉపయోగించి రోలును లాగాడు. పెళపెళమని ఆ 2 చెట్లు విరిగిపడ్డాయి. 2 చెట్లు 2 గంధర్వులుగా మారిపోయాయి. వారిద్దరూ కుబేరుని కుమారులు. వారికి ఆ విధంగా శాప విమోచనం కలిగింది. కంసుడు కృష్ణుణ్ణి చంపటానికి వత్సాసురుడు అనే రాక్షసుణ్ణి ఆవుదూడ రూపంలో కృష్ణుని గోవుల మందలలో కలిసి పొమ్మన్నాడు. కృష్ణుడు అది గమనించాడు. ఆ లేగదూడ వెనుక 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. క్షణాలలో ప్రాణాలు విడిచింది. వత్సాసురుని నిజరూపం బయటపడింది. పూతన సోదరుడు బకాసురుడు. ఈసారి కంసుడు అతడిని ప్రయోగించాడు. పెద్ద కొంగ రూపంలో వచ్చి కృష్ణుణ్ణి మింగివేయాలన్నది అతడి ఆలోచన. కృష్ణుని ముందు అతడి మాయాజాలం పనిచెయ్యలేదు.
బకాసురుడి నోటిలో దూరినట్లే దూరి అగ్నిగోళంగా మారి కొంగనోటిని 2 ముక్కలుగా చీల్చాడు. కృష్ణుణ్ణి చంపటం ఇప్పుడు అఘాసురుడికి వంతయింది. అఘాసురుడు ఓ పెద్ద కొండచిలువ రూపమెత్తాడు. ఆవుల మందలో చొరబడి వాటి తలలను ఒక్కొక్కటిగా మింగివేయటం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఈ మోసాన్ని గ్రహించాడు. ఆ కొండచిలువ నోటిలోనికి దూరి తన శరీర పరిమాణాన్ని అంతకంతకూ పెంచాడు. నోరు పట్టనంతగా పెరిగిపోవటంతో బాధ తట్టుకోలేక ఊపిరి ఆడక కొండచిలువ చచ్చిపడింది. అలా కంసుడు తనపైకి పంపిన రాక్షసులందరినీ కృష్ణుడు చంపివేశాడు. యమునా నదిలో 100 పడగలు కలిగిన కాళీయుడనే సర్పం ఉండేది. కాళీయుడు తన విషాన్ని 100 పడగలతో యమునా నదిలోకి వదులుతూ నీటిని కలుషితం చేస్తున్నాడు. విషం కలిసిన ఆ నీరు త్రాగి పశు సంపదంతా హరించుకుపోతోంది. గోపాలకులు కృష్ణుడితో మొరపెట్టుకున్నారు. 100 పడగల కాళీయుణ్ణి వశపరచుకునేందుకు అతడి పడగలపై ఎగిరి దూకాడు. తాండవ నృత్యం ఆడాడు. కాళీయుడి వశపరుచుకున్నాడు. కృష్ణుని ఆజ్ఞ మేరకు కాళీయుడు యమునా నదిని విడిచి వెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకుని గోపాలకులు పరమానంద భరితులయ్యారు. కృష్ణునికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీకృష్ణుని సలహా మేరకు బృందావన వాసులు ఇంద్రుడిని, వరుణదేవుణ్ణి పూజించటం మానివేశారు. దీపావళి మరుసటి రోజు నుండి వారి నిర్ణయం తీసుకున్నారు. ఇంద్రుడికి బదులుగా యమునా నదిని, గోమాతలను పూజిస్తున్నారు. ఇంద్రుడు మండిపడ్డాడు. బృందావనంపై విరుచుకుపడవలసిందిగా వరుణునికి ఆదేశించాడు. కొండపోతగా కురుస్తున్న జడివానకు బృందావన వాసులు దిక్కుతోచక పరుగు పరుగున వచ్చి రక్షించమని కృష్ణుణ్ణి ప్రార్థించారు. శ్రీకృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు. బృందావన వాసులంతా దాని కిందకు చేరారు. ఆలమందలన్నీ రక్షణ పొందాయి. ఎట్టకేలకు ఇంద్రుడు దిగివచ్చి తన తప్పును ఒప్పుకొని క్షమించవలసిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు, మరికొందరు యశోదకు ఫిర్యాదు చేశారు. యశోద నోరు తెరవమని కృష్ణుణ్ణి కోపంగా అడిగింది. చిరునవ్వులు చిందిస్తూ కృష్ణుడు నోరు తెరవగా ముల్లోకాలు కనిపించాయి. యశోద నివ్వెరపోయింది. ఈ చిన్ని కన్నయ్య సామాన్య మానవుడు కాదని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ అవతారం ధరించి తన ఎంట పెరుగుతున్నాడని గ్రహించి ఆనందంతో పరవశించిపోయింది. కంసుడి కోపావేశాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈసారి బలరామకృష్ణులను తన ఇంటికి విందు భోజనానికి రమ్మని అక్రూరుని ద్వారా ఆహ్వానం పంపాడు. వేడుక వాతావరణంలో అందరూ అక్కడికి చేరారు. మల్లయుద్ధ పోటీలను ఏర్పాటు చేశాడు కంసుడు. ఈలోగా ఒక ఏనుగును కళ్ళు తాగించి అక్కడకు రప్పించారు. బలరామకృష్ణులు దీన్ని మదమడచి చంపివేశారు. అక్కడితో ఆగక మల్లయుద్ధంలో కంసుడిని సింహాసనం మీద నుంచి కిందకు లాగి పిడిగుద్దులు గుద్దారు. గుక్క తిప్పుకోనివ్వకుండా చావమోదారు. కంసుడి చెర వదిలించి చెరసాలలో ఇన్నాళ్లు బందీలుగా ఉన్న వారందరినీ విడిపించారు. తమ తల్లిదండ్రులు దేవకి, వసుదేవులతో సహా అందరికీ కమ్మని విందు భోజనం అందించారు. వారి ఆనందానికి హద్దులు లేకపోయాయి. శ్రీకృష్ణుని 8 మంది భార్యలు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, సత్య, కాళింది, మిత్రవింద, భద్ర, లక్ష్మణులను ఆయా సందర్భాల్లో పెండ్లాడాడు. శాపగ్రస్తుడైన జయ అనే వైకుంఠ ద్వార పాలకుడు శిశుపాలుడుగా జన్మించాడు. శిశుపాలునికి కృష్ణుడు అంటే తగని ద్వేషం. ఆ విషయం శిశుపాలుని తల్లికి తెలిసింది. ఆమె కృష్ణుని స్వయాన మేనత్త. 100 తప్పుల దాకా తన కొడుకును క్షమించమని కృష్ణుణ్ణి వేడుకుంది. ఆ మేరకు ఆమెకు హామీ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా నిర్వహించాడు. ఉత్తముడైన యాగపురుషునిగా శ్రీకృష్ణుని తగిన రీతిన సత్కరించాలని సంకల్పించారు పాండవులు. శిశుపాలుడు అందుకు అంగీకరించకపోగా శ్రీకృష్ణుణ్ణి పరిపరి విధాలుగా నిందించాడు.
100 తప్పులు పూర్తయినవి. శ్రీకృష్ణుడు ఇక ఏమాత్రం ఉపేక్షించలేదు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. శిశుపాలుడి శిరస్సును ఖండించి వెనుదిరిగింది సుదర్శన చక్రం. తరువాత శ్రీకృష్ణుడు దంతవక్త్రుణ్ణి సంహరించాడు. వైకుంఠం వద్ద ద్వారపాలకులలో 2వ వాడైన విజయుడే ఈ దంతవక్త్రుడు. నరకాసురుడు, కాలవాయువులను తన భార్య సత్యభామ, భీమసేనుల సహకారంతో శ్రీకృష్ణుడు హతమార్చాడు. శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడైన సుదాముడు కుచేలుడు తన భార్య సలహా మేరకు పరమాత్మను చూచుటకు అయోధ్యకు వచ్చాడు. బాల్యమిత్రుడిని రాజ మర్యాదలతో గౌరవించాడు. నిత్య దరిద్రంతో మగ్గుతున్న సుదాముడి కుటుంబానికి శ్రీకృష్ణుడు సంపదలిచ్చి ఆదుకున్నాడు. కురు పాండవ సంగ్రామం కురుక్షేత్రంలో భీకరంగా సాగింది. కృష్ణుడు పాండవ పక్షం వహించాడు. అయితే ఆయుధం పట్టనన్నాడు. అర్జునుడికి రథసారథిగా కథ నడిపించాడు. తాతలు తండ్రులను చంపడమా అనే దుఃఖంలో ఉన్న అర్జునునికి గీతను బోధించాడు. అర్జునునికి జ్ఞానోదయం అయింది. కురుక్షేత్రంలో అర్జునునికి శ్రీకృష్ణుని బోధనలే భగవద్గీతగా లోకాన ప్రసిద్ధమయ్యింది. చెడ్డవారిని శిక్షించుటకు, మంచివారిని రక్షించుటకు అవతరించిన శ్రీకృష్ణుడు తను వచ్చిన పని ముగించుకొని అవతారాన్ని చాలించాలనుకున్నాడు. యాదవ కులంలో ముసలం పుట్టి సర్వనాశనం అయింది. శ్రీకృష్ణుడు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక బోయవాడు వేసిన బాణం ఆయన కాలి బొటనవేలికి తగిలింది. స్వామివారి అవతారం అంతటితో ముగిసింది. ఇలా ఏర్పడిందే కృష్ణావతారం.